గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. హ్మ్. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. హ్మ్. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను హ్మ్. చాలా చిన్న లైఫ్ అన్న. నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ ఎక్కువ తీసుకోను. హ్మ్. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు, లేకపోతే వాడు అది చేసేస్తున్నాడు, నేను ఇలా అట్లా ఉండదు. హ్మ్. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరూ ఇదే అంటారు. కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ, గుడివాడ ఇవన్నీ పక్క పక్కనే. ఆగవయ్యా బాబు, ఎందుకు ఇలా ఉన్నాయా? చెప్పయ్యా, ఆగవయ్యా బాబు, ఉండవయ్యా బాబు. ఎందుకు? ఇప్పుడు గెటప్ సీన్ ఇది చేసింది, బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ. కాదు కానీ మా విజయవాడ వాళ్ళు చూసే వేసాడు అన్న కదా. చెప్పాడు మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ అన్న. చేశాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది నాకు. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం. ఇందే హడావిడికి ఉన్నాయి చెప్పు అయ్యా మణికంఠ మాటలవే ఏంటి మన గురించి చెప్పలేదా మనోడికి? అంతే, అలాగే ఉంటది. సో అట్లా కాదు, ఇప్పుడు కూడా ఇంత కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం, అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది, ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ, బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది, ఎక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు, సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తామని తెలుసు, ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది కాదన్న, ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా ఫ్రెండ్స్, మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. అది ఇది మ్యాటర్, ఇంటికి రా. ఇంకా అందరు గుంపులో పోయిండు, ఇంకా అందరిలో తను. సో ఎలా ఎలా లవ్? లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా? లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా పరిచయం అయింది? ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దులే అన్న, దిష్టి తగ్గుతుంది. తన ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. అందుకు నేనే అదవనే కానీ, బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే, చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు? చాలా చేసుకుంటాం త్వరలో. మనం అందరిలా కాదు, ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ కొన్ని రోజులు గొడవ ఈ అమ్మాయి అట్లా కాదు, ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నా కూడా తెలుసు నాకు. లేదు, బయట జనరల్ ఎవరు ఉద్దేశించి లేదన్నా, బయట జనరల్. అదే నేను చెప్తున్నా, అట్లా నచ్చదు, అందుకనే ముందు మళ్ళీ చూపించి అన్ని వద్దు. సో అట్లా హ్యాపీ. అది నిన్ను ఎప్పుడు ఎవరు నీ కలర్ గురించి ఎప్పుడు నేను కామెంట్ చేసి నిన్ను ఏం అనలేదా? లేదమ్మా, ఎప్పుడు అనలేదు. నేను ఫీల్ అవ్వాలి అసలు, ఎప్పుడు అవ్వలేదా అసలు? అంటే దానికి భయపడడం కానీ? లేదు. మరి నేను విన్నది నీకు ఒక టైంలో అనిపించింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు, అంటే కెమెరాలో కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి, కలర్ ఉండాలిరా, అందుకనే వీడు సెలెక్ట్ అవ్వలేదు, లేకపోతే అట్లా ఇట్లా అని. బట్ అది కొంచెం కొంచెం రాగా కలర్ తోటి దాంతో సంబంధం లేదు, టాలెంట్ ఫేమ్ చాలు. కలర్ ఏంటి నీకు తెలుసా, మా చెల్లి నీ ఫ్యాను. అవునా? నీతో మాట్లాడిచ్చాను నేను? లేదన్నా, మాట్లాడేసి లేదా? మా చెల్లి నీ ఫ్యాన్. బట్ చెప్పాను ఒకసారి అభి మా చెల్లి ఫ్యాన్, అభి మంచి నీ డాన్స్ కి. నీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. అవునా? ఏదో ఉంటారులే, ఏదో జస్ట్ ఎక్కువ మెసేజ్లు వచ్చే మెసేజ్లు ఏంటి వస్తాయి నీకు? నార్మల్ గా క్యూట్ ఉంటారు, మెయిన్ ఎక్కువ హెయిర్ స్టైల్ ఇలా బాగుంటది, క్యూట్ ఉంటావు, హెయిర్ స్టైల్ బాగుంటది. నేనే పెడతాను అవన్నీ. అవునా? నేను ఇంకా అంతే, క్యూట్ ఉంటావు, మీ డాన్స్ బాగుంటది, మీ గ్రేస్ బాగుంటది, మీ మాటలు అట్లా. మాటలు ఏముంది. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి?
క్రింజ్ ఏదో పెడతా ఉంటారు ఇది ఎంతకు వస్తావని అది క్రింజ్ ఉంది, అది షాకింగ్, ఇదేంట్రా బాబు అని. అలాంటివే ఉండవులే కానీ బట్ పెడతా ఉంటారు ఇలాంటివి, అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా గుండెకే, నువ్వు నాకు నచ్చావు అట్లా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్కి వెళ్ళి బాడీ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి, అట్లా వస్తున్నాయి. చైతన్య మాస్టర్ది